హలో అండి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. రౌడీలాగా వేసుకున్నాను, టీషర్ట్ మీద షర్ట్. వర్షం పడుతుంది, మనం రెడీ అయ్యాము. మాయిశ్చరైజర్, మిర్రర్ తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇందులో ఎంతసేపు చూస్తాం, చూడలేంగా. మంచిగా పెట్టుకున్నాము మాయిశ్చరైజర్. ఏమో అండి, అన్నీ చిన్న చిన్న పింపుల్స్ అవుతుంది ఎందుకు. న్యూట్రిజన్ సన్ స్క్రీన్ కంపల్సరీ. ఏది మిస్ చేసినా సరే కానీ సన్ స్క్రీన్ మిస్ చేయలేము. సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఇంకోటి చెప్తాను, మొన్న ఏమైందంటే నేను బ్యాగ్ తీసుకెళ్తున్నాను, నా హ్యాండ్ బ్యాగ్. బస్సులో వెళ్తున్నాను, బైక్ మీద వెళ్ళట్లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది. తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. నేను హైదరాబాద్లో ఉంటాను, మొత్తం కాలువల్లా ఉంటాయి హైదరాబాద్. మనం అందరూ అంటారు కానీ బాగానే ఉంటుందని మునిగిపోతాం, మన బండ్లు మునిగిపోతాయి. అబ్బాయిలు గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎలా నడిపిస్తారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఒక్కరోజు 2 రోజులు కూడా నడపలేను. సో బస్సులో వెళ్తున్నాను, వర్షం పడి నుంచి, వర్షాకాలం స్టార్ట్ నుంచి అంటే నడుపుతాను. అయితే ఏమైందంటే ఒకరోజు ఇట్లనే బస్సులో వెళ్దాం, హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నప్పుడు ఏమైందంటే సడన్గా దిగుతున్నాను, నా స్టాప్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ స్టాప్ అనగానే ముందుకెళ్ళాలి. స్టాప్ వస్తుందని ముందరికి వెళ్తుంటే సడన్గా ఏమైంది, నా హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక ఆంటీ ఇట్లా లోపలికి వస్తుంది. ఆమె హ్యాండ్ బ్యాగే, ఆమె జిబ్బులోకి నా ఇలా ఉంటుంది కదా, ఇలా స్లింగ్ బ్యాగ్లు, ఆ బ్యాగ్ది ఆమెకి అందులోకి ఇరికిపోయింది. అంటే 2 ఇట్లా అయిపోయినాయి, క్లాష్ ఇచ్చినట్టు. నేను ఇటు వెళ్తున్నా, ఆమె లోపలికి వస్తుంది. అంతే, లోపలికి రా అంటది. నెక్స్ట్ స్టాపే ఆంటీ నాది అంటే కూడా వినదు. నాది బ్రాండెడ్ బ్యాగ్ నాది అంటే, బ్రాండెడ్ బ్యాగ్ అయితేనే ఆగల, లేకపోతే 100 రూపీస్ 300 రూపీస్ 500 రూపీస్ బ్యాగ్లు కావా. మనం బ్యాగ్లు కొనుక్కుంటే లక్షలు కొంటేనే హ్యాండ్ బ్యాగ్లు, 10,000 కొంటేనే హ్యాండ్ బ్యాగ్లు అంటే అవి సెట్ అవ్వవు కదా. సో అన్నాక కన్సీలర్ పెట్టుకున్నాను, మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషను. సో ఎంత ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. నెక్స్ట్ స్టాప్ దిగకుండా ఇంకా వెయిట్ చేసుకుంటూ తీస్తున్నా, ఎంత తీసినట్టు వెళ్ళలేదు. సో ఏం చేశాను, అది ఇట్లా ఉంటుంది కదా స్లింగ్, అది బ్యాగ్ది పట్టుకునేది, అది తీసేసి ఇచ్చేసాను. ఇంకా ఎందుకు ఇస్తున్నావు అమ్మ అంటే, ఈ స్టాప్ వెళ్ళిపోతే ఇంకా 15 మినిట్స్ 20 మినిట్స్ వాక్ చేయలేదు, నా వల్ల కాదు అమ్మో అని చెప్పగానే, ఇదిగోండి చూడండి ఇక్కడ దెబ్బ. ఫాస్ట్గా వెళ్ళిపోయేసరికి ఇలా పెద్ద గీసుకుపోయింది, రక్తం స్టార్ట్ అయిపోయింది. ఎలా గీసుకుందో కూడా తెలియదు. నేను ఆఫీస్లోకి వెళ్ళిపోయాక చూసుకున్నాను నాకు గీసుకుంది ఇలా అని. అమ్మో, బస్సులో ఎలా ఉంటుందంటే మొత్తం ఇట్లా ఫిష్ మార్కెట్లా ఉంటుంది. ఎంత ఖాళీగా వెళ్ళినా కూడా ఒక సగం వరకు వెళ్తామేమో ఖాళీగా, సగం నుంచి ఇంకా ఫుల్ ఫ్రీ అయ్యి నుంచి అయితే ఇంకా ఘోరం అయిపోయింది మాది బస్సులో. అందుకే బస్సులో వెళ్ళాను నేను ఎక్కువ శాతం. కానీ రిస్క్ తీసుకొని వర్షం పడ్డా కూడా వెళ్ళాం అనుకోండి, అది పెద్ద మైనస్ పాయింట్ మనకి. మొత్తం మునిగిపోతాము, మనం వెనుకకి వెళ్ళరాదు, ముందరికి వెళ్ళరాదు, బండి ప్రాబ్లం అవుతుంది, ఇంజన్ ప్రాబ్లం అయినా ఏం చేయలేము, సైలెంట్గా మూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో దాని బదులు బస్సులో వెళ్ళడం బెటర్. సో బస్సులో వెళ్ళాను నేను అట్లనే. అలా స్లింగ్ బ్యాగ్ నాది అలా అయిపోయింది, ఆమెకి ఇచ్చేసాను. ఇట్లా చిన్నది ఇట్లా పట్టుకొని ఇంకా ఆఫీస్కి వెళ్తుంటే అందరూ అడుగుతారు ఏంటి ఇలా వచ్చావని. అందరికి ఒక్కొక్క స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇలా అయింది ఎందుకు అలా అయిందో ఏమో, సడన్గా నా దగ్గరికి వచ్చిందని. రోజు ఒక స్టోరీ అవుతుందండి. ఒకళ్ళు మాట్లాడతారు, ఒకళ్ళు నాన్ స్టాప్గా కాల్ మాట్లాడుతూనే ఉంటారు. నేను ఎక్కి నుంచి ఆల్మోస్ట్ ఒకళ్ళేమో ఫోన్లో చూస్తూనే ఉంటారు నాన్ స్టాప్. నేనేం జడ్జ్ చేయట్లేదు, ఇలా చేస్తారు అని చెప్తున్నాను. నేను ఫోన్ ఎక్కువ శాతం చూడను. బస్ ఎక్కినా, బైక్ నడిపితే ఎలాగో చూడము. సో బస్ ఎక్కినంటే చూడను, అస్సలు చూడను, నా వల్ల అవ్వదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో అదే పని చేస్తాం మేము.
ఇంకా ఇక బయట కూడా ఎవరు ఏం చేస్తారో అని చూడడానికి అయిపోతుంది. నాకు ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుందండి. లాగిన్ టైమ్, లాగౌట్ టైం ఏమో 1 అవర్, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ. ఒక స్టాప్ వరకే ఎవరైనా డ్రాప్ చేస్తారు కదా, అందుకు మాస్కరా. సో అలా అయిందండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇలా అవ్వడం అలా అవ్వడం అవుతూ ఉంటుంది. ఈరోజు మ్యాటీ లిప్స్టిక్ షేడ్ నెంబర్ 170 లిక్విడ్దే. నేను ఇక్కడ జీన్స్ వేసుకున్నానని మీరు అనుకుంటున్నారు కదా, కింద జీన్స్ వేసుకోలేదండి, ప్లాజో వేసుకున్నాను. నేను ఏం చేశానంటే, నాకు కొంచెం నా లెగ్స్ కొంచెం ఫ్యాట్ ఉంటాయి, అంటే ఎలా చెప్పాలి, ఇది కొంచెం తక్కువ, ఇక్కడ తక్కువ ఉంటుంది, కింద చాలా ఎక్కువ ఉంటుంది. నేను చాలా లావు ఉంటాను, సో నాకు జీన్స్ వేసుకోవడం అంత ఇష్టం ఉంటుంది, కానీ టైట్ వేసుకోవడం ఇష్టం ఉండదు. సో ఏం చేశాను, ప్లాజోలు అన్నీ కలిపి ఒక కలర్స్ కొనుక్కున్నాను. కలర్స్ కొనుక్కొని ఏం చేస్తాను, టీ షర్ట్ని టక్ చేసి చూపిస్తాను మీకు ఎలా. ఇలా ఈ ప్లాజో ఉంది కదా, ఈ ప్లాజోని ఇలా కొనుక్కొని ఇలా వేసుకున్నాను. సో ఇలా వేసుకొని ఈరోజు ఏంటంటే వేడి చాలా అవుతుంది. ఇప్పుడు వేడి అవుతుంది, తర్వాత చలి పడుతుంది. సో మనం పైకి వేసేసుకున్నాం. వీర రబ్బర్ తీసుకున్నాం. సో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటాయి. మొన్న ఒక స్టోరీ విన్నారండి. ఏమైందంటే, ఇంటనే అందరు బైక్ మీద వెళ్తురంట, అమ్మాయిల గురించి. ఆ అబ్బాయి ఏమైందంటే బ్రిడ్జ్ మీద నుంచి గుద్దిండంట అమ్మాయి. ఓకే, అమ్మాయికి గుద్దితే ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయాడంట. అబ్బాయి పడిపోయాక సారీ సారీ అని చెప్తుందంట అమ్మాయి. సో కొందరు ఏమన్నారు, సారీ సారీ చెప్పడం ఏంటి, వాడు స్పాట్ డెడ్ అంట అండి, అక్కడక్కడనే చనిపోయాడంట. కొంచెం జాగ్రత్తగా నడపండి. అమ్మాయిలని కాదు, అబ్బాయిలు కూడా చేస్తారు, కాదనట్లేదు. కానీ అమ్మాయి పడేసింది అనుకో, ఇప్పుడు అబ్బాయి వచ్చి గుద్దిన వాడు అమ్మాయి పడిపోయింది అనుకోండి, అమ్మాయి తప్పే అంటారు, ఎందుకంటే మన మీద తప్పు చేసామంటారు. చాలా మంచి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు. నేనే చూసాను కదా, చాలామంది కారు నడుపుతారు, తార్ జీప్ తార్ నడుపుతారు, అది మహేంద్ర అది నడుపుతారు, అన్ని రకాలుగా నడుపుతారు. కానీ కొందరు నడుపుతారు, కొందరు ప్రాబ్లం చేస్తారు, వాళ్ళకి రాక నేర్చుకుంటున్నారు. అలా అయ్యిందండి. సో అంతే, ఇంకా అది చూడగానే అది వినగానే నేను షాక్ అయిపోయా, ఏంటి ఇలా అయింది. ఆమె సారీ సారీ చెప్తుందంట. సారీ చెప్పినా ఏం చేయలేం కదా చనిపోయాక, అందుకే అలా. ఓకేనండి, చూడండి రెడీ అయిపోయాను. ప్లాజో ఉంది గ్రీన్ కలర్ది, నాకు తెలిసి మీకు కనబడదు, చూపిద్దామంటే మొత్తం చెత్తనే ఉంది మా ఇంట్లో. అబ్బో చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఎలా ఉన్నా అంటే ఆటో అంటారు కదా, అలా ఉన్నా. చెత్త మా దగ్గర, చెత్త మీరు చెప్పినా చెత్తనే, అదేం చేయలేము, అమ్మాయిని కదా. సో రోజు కడుక్కోలేను. సో ఓకేనండి, బాయ్ అండి.